హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అల్ట్రా లగ్జరీ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఇది వచ్చరికి కర్దనూరులో అయితే ఉందన్నమాట. రేవాసా లా వల్లోరా అనే ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చరికి అల్ట్రా లగ్జరీ ప్రీమియం ప్రాజెక్టు 72.25 ఎకర్స్లో అయితే డెవలప్ చేస్తున్నారు. విత్ థాట్ఫుల్లీ డిజైన్డ్ ఆర్కిటెక్చర్, నేచర్ అండ్ కంఫర్టబిలిటీ, అలాగే ఒక ప్రీమియం కమ్యూనిటీ, అలాగే మంచి హార్మోనీ, పర్ఫెక్ట్ హార్మోనీ కోసం డిజైన్ చేశారండి. 558 ఎక్స్క్లూజివ్ విల్లాస్ ఉంటాయి. 4000 ఎస్ఎఫ్టీ నుంచి 6400 ఎస్ఎఫ్టీ దాకా అయితే విల్లాస్ అయితే ఉంటాయి. దీంట్లో విల్లా సైజెస్ కానీ చూసినట్లయితే 267, 336, 400, 471. దీంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే విల్లాస్ అయితే ఉంటాయి. అలాగే 84,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. 7.5 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్ పార్క్స్ అండ్ యాక్టివిటీ జోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒక ప్రీమియం లొకేషన్లో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇది మనకు మనకు పాషమైలారం నుంచి మన ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఇస్నాపూర్ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ అయితే ఉందన్నమాట ఈ రోడ్డు. తర్వాత ఇక్కడ చూస్తే ఇది మనకు ఈ కర్దనూరుకి వెళ్ళే రోడ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చండి, ఇది నందిగామ నుంచి కర్దనూరు వెళ్ళే రోడ్డు. సో ఇక్కడ మంచి లొకేషన్లో, ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో, అలాగే చాలా మంచి ప్రైసింగ్లో అయితే రాబోతుంది. సో రీసెంట్గా రేరా కూడా రావడం జరిగిందండి. ఇది ఎగ్జిట్ నెంబర్ 3. ఈ ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర చూసినట్లయితే మనకు క్యాండిడేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే రామ్కి వన్ సింఫనీ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. సో మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 15 to 20 మినిట్స్లో మనం కోకాపేట్ నియోపోలిసెస్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మన నియోపోలిస్ సైడ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తే నియర్ బైలోనే మనకు పార్టీ దగ్గర జెనిసిస్ వాళ్ళ న్యూ క్యాంపస్ అయితే ఉందండి. సో ఇక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే నారాయణ ఐఐటి అకాడమీ పార్టీ క్యాంపస్ అయితే చూడొచ్చు. ఇది పార్టీ అనమాట ఇవంతా. సో ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకు కనుక వచ్చినట్లయితే ఇక్కడ గాడెం ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కొత్త క్యాంపస్ అయితే ఉంది. అలాగే ప్రిస్టేజ్ గోల్డెన్ గ్రూ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఎగ్జిట్ నెంబర్ 2 అనమాట. ఇక్కడ మై హోమ్ వాళ్ళ చాలా ప్రాజెక్ట్స్, మెరీ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందు కనుక వచ్చినట్లయితే ఇక్కడ గ్రీన్ గ్యాబెల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది. అలాగే దీని తర్వాత ముందుకు వచ్చినట్లయితే మనకు కోకాపేట్ నియోపోలిస్ సెజ్ ట్రంపెట్ జంక్షన్కి అయితే కనెక్టివిటీ అవుతుంది. సో ఈ నియోపోలిస్ సెజ్లో ఆల్రెడీ చాలా కంపెనీస్, మై హోమ్, రాజపుష్ప, ప్రిస్టేజ్, బ్రిగేడు, సత్వ, ఇలా చాలా కంపెనీస్ వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. జస్ట్ 15 to 20 మినిట్స్ డ్రైవ్ కూడా మన ప్రాజెక్ట్ నుంచి ఈ కోకాపేట్ నియోపోలిసెస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మంచి లొకేషన్లో, మంచి కనెక్టివిటీస్తో, అలాగే మంచి ప్రైసింగ్ అయితే వస్తుందండి. అలాగే మాస్టర్ ప్లాన్గా చూసినట్లయితే హెక్సా గ్రిడ్ లేఅవుట్, ఎఫెక్టివ్ డిజైన్ అండ్ గ్రీనరీ వ్యూ కోసం ప్లాన్ చేశారు. అలాగే బ్యూటిఫుల్ స్కై వాక్స్ ఉంటాయన్నమాట. అలాగే మంచి కమ్యూనిటీ అనమాట. సో ఇక్కడ మాస్టర్ ప్లాన్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. మొత్తం మనకు 72.25 ఏకర్స్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మంచి ప్రైసింగ్ అయితే వస్తుంది కూడాను. సో ప్రైసింగ్ విషయానికి వస్తే ఇవన్నీ చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో 72.25 ఏకర్స్లో 558 విల్లాసు, 7.5 ఏకర్స్లో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్, 84,000 ఎస్ఎఫ్టీ మనకు క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకు దీంట్లో వాకింగ్ ట్రాక్ కోసం ఎలివేటెడ్ వాక్వేస్ అయితే ఉంటాయి. మైవాకీ ఫారెస్ట్ ఉంటుంది, సింథటిక్ ట్రాక్స్, అలాగే మెడిటేషన్ డెక్స్, సెలబ్రేషన్ లాన్స్, ఫెస్టివల్ లాన్స్, ఎల్డర్ ప్లాజాస్, ఈవెంట్ లాన్స్, ఇంటరాక్టివ్ లాన్స్, యాంఫీ థియేటరు, సోషల్ పిట్, తర్వాత మనకు స్కూల్ బస్ బేసు, అరైవల్ కోర్ట్స్, ఎంట్రన్స్ గేట్వే ఫీచర్స్, తర్వాత మండపము, ప్రేయర్ అవెన్యూ, స్కేల్డ్ లాన్స్, తర్వాత మన రిఫ్లెక్టివ్ పాత్వేసు, సోషల్ పాట్స్, ఫిట్నెస్ కోర్ట్స్, లైబ్రరీ, స్నూకరు, తర్వాత ఇక్కడ చూస్తే ఫుట్సాల్ కోర్టు, పికెల్ బాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, బాక్స్ క్రికెట్, ఓపెన్ ప్లే గ్రౌండ్, వాలీబాల్ కోర్ట్స్, స్కేటింగ్ రింకు, అలాగే ట్రీ హౌసెస్, క్రికెట్ నెట్స్, ఎల్డర్స్ ఫిట్నెస్ కోసం, దానికోసం మనకి ఇవన్నీ అయితే ఇస్తున్నారండి. అలాగే మంచి కమ్యూనిటీ. అలాగే ఇక్కడ చూడొచ్చు అనమాట, ఆర్చ్ బిల్ట్ టు మనకు ఒక ఎలివేటెడ్ వాక్స్ అయితే ఇవ్వడం జరిగింది యూనిక్ కాన్సెప్ట్లో. అలాగే 4 BHK విల్లాసు, అలాగే 5 BHK విల్లాస్ అయితే ఉంటాయండి. సో మనకు 267, 336, 400, 471లో అయితే ఉంటాయి సైజెస్. బిల్టప్ ఏరియా చూసినట్లయితే 4,000 నుంచి 6,400 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటుందండి. సో ప్రజెంట్ అయితే లాంచింగ్ కింద అయితే మంచి ప్రైసింగ్ అయితే ఇస్తున్నారు. లాంచింగ్ కింద 10,500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ బేస్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. ప్లస్ యాడాన్స్ అయితే ఉంటాయండి. మీకు ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో ఫాలో అవ్వండి. సో దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని దాంట్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.